హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకైతే శాతవాహన యూనివర్సిటీ నుంచి మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇక్కడ నిన్న ఈవినింగే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశానండి లింక్స్, పీడిఎఫ్స్ అనేవి రివాల్యుయేషన్ రిజల్ట్స్ గురించి. వీడియో అనేది చేయలేదు, కొద్దిగా లేట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా. సో టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే నేను పెట్టిన 2 పీడిఎఫ్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ 2 పీడిఎఫ్స్లో ఈ ఫస్ట్ పీడిఎఫ్ అనేది బ్యాక్లాగ్, ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే 2, 4, 6 బ్యాక్లాగ్ వాళ్ళకు, అంటే R19 సిలబస్ వాళ్ళకు మాత్రమే. ఓకే, రెగ్యులర్ వాళ్ళకు కాదు. ఇక్కడ నేను కింద ఇచ్చిన పీడిఎఫ్ ఉందా, ఈ కింద ఇచ్చిన పీడిఎఫ్ చూడండి, యూజీ సెకండ్ సెమ్ R25. ఈ R25 ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి అన్నట్టు. ఓకే, ఇది సెకండ్ సెమ్ రెగ్యులర్ ఎవరైతే రాశారో వాళ్ళకి రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి ఈ పీడిఎఫ్లో చెక్ చేసుకోవాలి. అండ్ బ్యాక్లాగ్ వాళ్ళేమో ఈ పీడిఎఫ్లో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్లాగ్ వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఓన్లీ R19. క్లియర్గా చూసుకోండి, R19 నవ్వుపడుతుందా? R19 అంటే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇవి. సో ఇక్కడ ఈ పీడిఎఫ్లో మీ హాల్ టికెట్ ఎక్కడ ఉందనే వెతుకొచ్చేసరికి టైం పడుతుందండి. సో నేను ఇప్పుడు ఏం చెప్తానో ఆ విధంగా సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ అవపడుతున్నాయా, ఇక్కడ మీద 3 డాట్స్ అవపడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫైండ్ ఇన్ ఫైల్, ఓకే, లేదా మీకు మీ ఫోన్లో సెర్చ్ ఇన్ ఫైల్ అని, డాక్యుమెంట్ అని ఏదో ఉంటుంది. మీరు ఇక్కడ ఫైండ్ ఇన్ ఫైల్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఈ సెర్చ్ బార్లో మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. కానీ నేను ర్యాండమ్గా ఈ పీడిఎఫ్లోనే ఒక హాల్ టికెట్ నెంబర్ కాపీ చేసుకొని పెట్టుకున్నాను. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి మనకు సెర్చ్ అని ఉంటుంది కదా, ఆ సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఇలా డిస్ప్లే అవుతుంది చూడండి కలర్లో. ఓకే, మార్క్ ఇక్కడ కలర్ మార్క్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు వెతకాల్సిన అవసరమే లేదు. పీడిఎఫ్ మొత్తం ఇలా సెర్చ్ చేసి చూసుకోండి, ఓకేనా. అండ్ రెగ్యులర్ వాళ్ళకు కూడా అదే విధంగా చూసుకోండి. ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఛానల్లో కూడా నేను అవైలబుల్గా ఉంచాను పీడిఎఫ్స్ అనేవి, ఓకేనా. డన్. ఇక్కడ చూసుకోండి, మీరు కూడా ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, నేను ర్యాండమ్ ఒక హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. ఇక్కడ మీరు 3 డాట్స్ అవపడుతున్నాయి కదా, మళ్ళీ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేయాలి, మీ హాల్ టికెట్ నెంబర్ మీకు తెలుసు కాబట్టి కాపీ చేసే అవసరం లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, మీ రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇలా బెనిఫిటెడ్ అంటే మీరు పాస్ అయ్యారని అర్థం, నాట్ బెనిఫిటెడ్ అంటే ఫెయిల్ అయ్యారని అర్థం. ఓకేనా, బెనిఫిటెడ్ అంటే పాస్, నాన్ బెనిఫిటెడ్ అంటే ఫెయిల్. ఇక్కడ మరి బెనిఫిట్ అయిన వాళ్ళు మరి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఎలా తెలుసుకోవాలంటే, అంటే ఎంత గ్రేడ్ వచ్చిందని, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది తెలుసుకోవాలంటే మీరేంటంటే మెమోస్ వచ్చేంత వరకు మీరు ఆగాల్సిందండి. ఓకేనా, మెమోస్ ఎప్పుడు వస్తుంది నాకు ఇంక క్లారిటీ రాలేదు. ఓకే, ఒకసారి మీరు కాలేజీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, మెమోస్ అనేవి టైం పడుతుంది. మీకు షార్ట్ మెమోస్ తొందరలోనే వస్తాయి, షార్ట్ మెమోస్. బట్టి మీరు ఒకసారి కాలేజ్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. నాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే నేను టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో అనేది క్లియర్గా పోస్ట్ చేస్తాను ఇంకోటి, అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.